ఏపీ లిక్కర్ స్కామ్ తనిఖీల్లో సిట్ ఏం తేల్చింది? ఎలాంటి ఆధారాలను సేకరించింది? సిట్ నెక్స్ట్ ఏం చేయబోతోంది? ఏపీ లిక్కర్ స్కామ్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. చెన్నై, హైదరాబాద్లో 2 రోజుల పాటు ఈడీ దాడులు నిర్వహించి నివేదికను ఢిల్లీకి పంపారు. ఈలోపు సిట్ బృందం జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డికి చెందిన కంపెనీలపై దాడులు నిర్వహించారు. హైదరాబాద్లోని ట్రాన్సల్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు చెన్నైలోని షిలో ఇన్ఫ్రా వెంచర్స్ ఎల్ఎల్పి, కాన్వా ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్, షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫారెస్ట్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండో రాక్స్ ఎల్ఎల్పి, వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ గోవింద రాజా మిల్క్స్ ప్రైవేట్ లిమిటెడ్లు 6 బృందాలు దాడులు నిర్వహించాయి. ఈ కంపెనీలకు చెందిన అకౌంట్స్తో పాటు అక్కడ ఉన్న సిస్టమ్స్, హార్డ్ డిస్క్లతో పాటు ల్యాప్టాప్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. వీటన్నిటినీ స్వాధీనం చేసుకున్న సిట్ బృందాలు అక్కడ ఉన్న సిబ్బందిని పలు అంశాలపై ప్రశ్నించడంతో పాటు కంపెనీ ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ అకౌంట్లు చూసే అకౌంటెంట్లు, ఆడిటర్లను వచ్చే వారం విజయవాడకొచ్చి సిట్ ఎదుట హాజరు కావాలని కోరినట్లు సమాచారం. ఆడిటర్ల చిరునామాలు, ఫోన్ నెంబర్లను కూడా సిట్ బృందాలు సేకరించాయి. 2019 నుంచి 2024 వరకు వచ్చిన నిధుల వివరాలతో పాటు కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు, కంపెనీల విస్తరణ ఏమైనా జరిగిందా అనే అంశాలపై కూడా ఆరా తీశారని తెలిసింది. అనిల్ రెడ్డికి చెందిన పలు కంపెనీల్లో జగన్ సతీమణి భారతిరెడ్డి కూడా మొన్నటి వరకు డైరెక్టర్గా ఉన్నారు. ఈ కంపెనీలకు చెందిన కొన్ని లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయని కూడా సిట్ బృందాలు గుర్తించాయి. మద్యం ముడుపులు తాడేపల్లి నుంచి చెన్నైకి వెళ్లి అక్కడి నుంచి బ్లాక్ ను వైట్ గా మార్చేందుకు పలు షెల్ కంపెనీలకు పంపి వెనక్కి తెప్పించుకున్నారని సిట్కు సమాచారం అందింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కిసిరెడ్డి, సునీల్ రెడ్డికి చెందిన కంపెనీల నుంచి అనిల్ రెడ్డి కంపెనీలకు జరిగిన ఆర్థిక లావాదేవీలపై కూడా పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించారు. ఈ లావాదేవీల గుట్టును తెలుసుకునేందుకే సిట్ బృందాలు చెన్నైలోని అనిల్ రెడ్డి నివాసాలతో పాటు కంపెనీలపై కూడా దాడులు నిర్వహించారు. ఒకవైపు ఈడీ దూకుడు, మరోవైపు వైఎస్ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి, మిథున్ రెడ్డిపై సిట్ దృష్టి సారించడంతో తాడేపల్లి ప్యాలెస్ లో కలవరం మొదలైంది. రెండో రోజు కూడా సేమ్ సీన్. తెలియదు, గుర్తులేదు. ఇది కస్టడీలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీరు. 2 రోజుల కస్టడీ రిపోర్టును సీల్డ్ కవర్లో పెట్టి ఏసీబీ కోర్టులో సమర్పించారు సిట్ అధికారులు. ఏపీ లిక్కర్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న A4 మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని 2 రోజుల పాటు విచారించారు. లిక్కర్ స్కామ్ లో వసూలు చేసిన డబ్బులు మిథున్ రెడ్డి వ్యాపార సంస్థల్లోకి వెళ్లడంపై సిట్ అధికారులు ప్రశ్నించారు. 5 ఏళ్ల కాలంలో కొత్తగా కొనుగోలు చేసిన ఆస్తుల వివరాల గురించి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. అయితే పలు ప్రశ్నలకు తనకు తెలియదని సమాధానం చెప్పినట్లు తెలపగా మరికొన్నింటికి ఎన్నికల అఫిడవిట్లోనే ఆస్తుల వివరాలు ఉంచినట్టు మిథున్ రెడ్డి విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. ఫోన్ గురించి ఆరా తీసిన సిట్ అధికారులు మిథున్ రెడ్డి మొబైల్ ను FCL కి పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మద్యం కుంభకోణం సమయంలో ఎవరెవరిని కలిశారు, వారి కంపెనీలోకి 5 కోట్లు ఎలా వచ్చాయి, డబ్బులు ఎక్కడెక్కడికి ఎవరెవరి ద్వారా పంపారు, ఎన్నికల్లో డబ్బు పంపిణీని ఏ విధంగా చేశారనే అంశాలపై ప్రశ్నించారు. దీనికి కొన్నింటికి సమాధానాలు చెప్పిన మిథున్ రెడ్డి మరికొన్ని ప్రశ్నలకు తనకు తెలియదని, గుర్తులేదని చెప్పినట్లు సమాచారం. అసలు తన ఎన్నికల అఫిడవిట్లోనే తన ఆస్తుల వివరాలు ఉన్నాయని, వాటిని చూసుకోవచ్చని మిథున్ రెడ్డి అధికారులకు తెలిపినట్లు తెలిసింది. ఇక రాజ్ కసిరెడ్డి నుంచి 100 కోట్లు తీసుకుని ఎన్నికల సమయంలో ఎవరెవరికి ఎంతెంత పంచారో చెప్పాలని సిట్ అధికారులు నిలదీశారు. ఈ ప్రశ్నలపై తనకు తెలియదని, గుర్తులేదని చెప్పగా మరికొన్నింటికి మాత్రం తాను ఏ తప్పు చేయలేదని, మద్యం కుంభకోణంలో తన పాత్ర లేదంటూ చెప్పుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. రెండు రోజుల విచారణలో మిథున్ రెడ్డి చాలా అంశాలపై స్పష్టత ఇవ్వకపోవడంతో మిథున్ రెడ్డి ఫోన్ ను FCL కు పంపి అందులో సమాచారాన్ని బయటకు తీయాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఇక 2 రోజుల పాటు కస్టడీ ముగియడంతో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.